అండి, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో నేను కూడా బాగున్నా. సో మన ఛానల్ తెలిసింది. సో డైలీ మన ఆబ్జెక్టివ్ వచ్చి డైలీ న్యూస్ పేపర్స్ 10 మినిట్స్. సో డైలీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్తో మేము ముందుకు వస్తున్నాం. సో మన సమాజంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నాయని సో మీ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఒక రోజుకు ఒక 10 నిమిషాలు హెడ్లైన్స్ వస్తున్నాం. సో ఫస్ట్ వచ్చిన వెంటనే సో ఈనాడు సో 15/5/2024 బుధవారం. సో ఫస్ట్ ఈరోజు ఛాంపియన్స్ ఇచ్చారు. ఇషాంత్ 3 వికెట్ తీసుకున్నారు. సో ఢిల్లీ విజయంలో లీగ్ దశలో ముగించిన పంత్ బృందం రేస్లో ఉన్న ప్లేఆఫ్స్కు కష్టమే. సో ఓటమితో లక్నో అవకాశాలు దెబ్బ, మెరిసిన పోరెల్ సబ్ ఇషాంత్. సో ఇంకా ద్రావిడ్ స్థానంలో ఎవరు? కొత్త కోచ్ కోసం మొదలైన బీసీసీఐ వేట. అగ్రస్థానంలో మను. సో భారత్ సెమీస్ చేరితే ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే. జొన్నగొరి గనిలో ప్రయోగాత్మక కార్యక్రమాలు. సో ఇది స్పోర్ట్స్ రిలేటెడ్. సో ఇంకా మెయిన్ పేపర్స్కి వచ్చామంటే సో ఎన్డీఏ నేతలు వెంట రాగా వారణాసిలో ప్రధాని నామినేషన్. సో ఉత్తరప్రదేశ్ వారణాసిలో నామినేషన్ పత్రాలు సమర్పించిన ప్రధాని మోదీ. నామినేషన్ దాఖల ముందు ప్రధాని మోదీని అభినందిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చిత్రంలో బజేపా అధ్యక్షుడు జేపీ నడ్డా. సో పథకాల నిధులు గుత్తేదారులకు, లబ్ధిదారులకు చెల్లించవలసిన నిధులు. ఆసరా 6,394 కోట్లు. కళ్యాణ మస్తు షాదీ తోపా 78.53 crores. జగనన్న విద్యా దీవెన 708.68 crores. పెట్టుబడి రాయితీ 1294. వైఎస్ఆర్ చేయుత 560.49 crores. వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం. సో ఇంత మొత్తం మనకు నిన్న రిలీజ్ కావాల్సింది. సో వీళ్ళు పథకాలకు రాకుండా వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకున్నారు. వాళ్ళ పేదలకు చెల్లింపులు ఆపేసి అనుమాయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడపు టానీ. పథకాల లబ్ధిదారులకు 14,165 కోట్ల చెల్లింపుపై ఎన్నికల ముందు సీఎస్కి అడావుడి. మే 13కు ముందు ఇచ్చేసేందుకు సర్వశక్తులు ఒడ్డిన జవహర్ రెడ్డి. పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా. పోలింగ్ ముగిసి 24 గంటలు దాటినా ఉలుకు పలుకులైన అధికారులు. వైకాపా మూకల రక్తదాహం. రెండో రోజు తీవ్ర హింసకాండ. చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై హత్యాయత్నం. తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద వైకాపా మూకల దాడితో సొమ్మసిల్లిన చంద్రగిరి తెదేపా పులవర్తి నాని. ఆసుపత్రికి తరలిస్తున్న తెదేపా శ్రేణులు. చూడండి, తిరుపతి శ్రీ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి. వెళ్లిన చోటు ఫోన్ నంబర్లు వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరోప్ పర్యటన. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలు బండి. పోలింగ్ 82.37%. 2014తో పోలిస్తే 3.47, 2019తో పోలిస్తే 2.57 అధికం. ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇవి ప్రాథమిక అంచనాలే. అధికారిక గణాంకాలు విడుదలైతే పూర్తి స్పష్టత. ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి. ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి. ఐఏఎస్ల ప్రజా ప్రయోజనం అనే అంశం చుట్టూ గీత గీసుకోవడం చాలా ముఖ్యం. ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఇది ఈరోజు హెడ్లైన్స్. తీరని వైకాపా మూలకాల రక్తదాహం. 44 రోజులు 13,000 కోట్ల అప్పులు. 6 నెలలకు 47,000 కోట్ల అప్పులు. ప్రధానికి చంద్రబాబు శుభాకాంక్షలు. వారణాసిలో మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు. ఓటమికి భయపడే వైకాపా గుండాలు దాడులు. పులవర్తి నానిపై దాడిని ఖండించిన చంద్రబాబు. ఈ స్వార్థ వ్యూహాల నుంచి ప్రతిపక్షాలకు రక్షణ ఇది. తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం. ఎమ్మెల్యే దాడి ఏమం. నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఓటర్ సుధాకర్పై దాడి ఘటన. తెనాలి ఎమ్మెల్యే మరో 7గురిపై కేసు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో రామచంద్రపురం జడ్పీటీ సభ్యుడు భాను పాత చిత్రం. కారులో మరణాయుధాల. వైకాపా నేతలు వచ్చిన కారులో వస్తువులు చూపిస్తున్న దృశ్యం. దాడికి ఉపయోగించిన సమ్మాట బీరు సీసాలు, క్రికెట్ బ్యాట్.
సీసాలు విసురుతున్న వైకాపా కార్యకర్తలు కర్రలతో కారవద్దం పగులుకొడుతూ గన్మన్ ధరణిపై సుమ్మాటుతో దాడి చేసిన రామచంద్రపురం జడ్పీటీసీ సభ్యుడు బాను. చెవిరెడ్డి అనుసరుల రాక్షస కేలి ఉలికిపడ్డ ఆధ్యాత్మిక నగరి. మహిళా యూనివర్సిటీలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై దాడి. సొమ్మసిల్లి పడిపోయిన నానితో యూనివర్సిటీ ముందు ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులు. దాడి నేపథ్యం చేతిలో గన్మెన్ పట్టుకుని నిలుచుకున్న నాని గన్మెన్ ధరణి. కుప్పంలో వైకాపా కార్యకర్తల అత్యుత్యాసం. భరత్కు ఓటేస్తూ ఎంపీ అభ్యర్థికి నోటు నొక్కుతూ తీసిన ఫోటోలు. చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల నిబంధన అధికారులు విరుద్ధంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేస్తూ ఈవీఎంల మీటర్ను వెళ్తూ నొక్కుతూ దర్జాగా సెల్ ఫోన్లో ఫోటోలు చిత్రీకరించాడు. ఫోటోలను సామాజిక మాధ్యమంలో పోస్టులు. ప్రచారం చేసేందుకు పంటకు నిప్పు. ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం. అమర్ రాజా విద్యార్థుల ప్రతిభ. సో దివ్య, సాయిశ్రీ, పల్లవి మంచి మార్క్స్ వచ్చాయి. సర్పంచ్ ఇంటిపై వైకాపా ముఖాల దాడి. రాళ్లు రువ్వడంతో పగిలిన ఇంటి అద్దాలు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసి రానుందో. ఘనంగా గంగ జాతర. నాని లక్ష్యంగా సమ్మడితో వైకాపా ముఖాల వీరంగం. తాడిపత్రిలో పెద్దిరెడ్డి అరాచకం. తెదేపా నాయకుడు సూర్యముని ఇంటిపై రాళ్ల వర్షం. సో సూర్యముని ఇంటి వద్ద రాళ్లు. గాయపడిన సిఐ మురళీకృష్ణ, స్పెషల్ కమాండెంట్ శ్రీనివాసరావు. తెదేపాకు ఓటేసనని గర్భిణిపై దాడి. శ్రీకాళహస్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు రాణి. కొత్త గణేశుని పాడులో వైకాపా శ్రేణుల వీరంగం. పలమనేరు నియోజకవర్గంలో వైకాపా అరాచకం. తెదేపా బూత్ ఏజెంట్ క్లస్టర్ ఇన్ఛార్జికు గాయాలు. తీవ్రంగా గాయపడిన కేశవులు, నందగోపాల్. సో ఇది ఈరోజు ఈనాడు హెడ్లైన్స్. ఇంకా ఆంధ్రజ్యోతి. సో ఆంధ్రజ్యోతికి వస్తే ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారో నొక్కేస్తారా. సో అవసరం తీరిపోయిందని వదిలేస్తారా. 6 పథకాల సొమ్ములు ఇచ్చేటప్పుడు పోలింగ్ 2 రోజుల ముందు హడావుడి. డబ్బులు ఇచ్చేస్తామంటూ లేఖల మీద లేఖలు. నిబంధనలకు విరుద్ధమని ఈసీ బ్రేక్. పోలింగ్ తర్వాత నిధులకు జమ చేసే ఓకే. ఇప్పుడు చడిచప్పుడు చేయని ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు చెల్లింపులనే ఆసక్తి. నిధులు ఇస్తారనే అనుమానాలు. సో పులివర్తి నాని కారుపై సమ్మటితో దాడి చేస్తున్న దృశ్యం. అదే సమ్మటితో గన్మెన్పై పెను దాడి. గాయాలతో రక్తం ఎడుతున్న గన్మెన్. దాడికి వాడిన సమ్మోటో ఇదే. నెత్రోడిన పల్నాడు. గాయపడ్డ కారంపూడి సిఐ నారాయణస్వామి. తాడిపత్రిలో గాయపడ్డ సిఐ మురళీకృష్ణ. తన్నండి తరమండి తగలబెట్టండి. కారంపూడిలో వైసీపీ ములకల స్వర్ధం వీరం. రాళ్ళు కర్రలతో వందల మంది వీరంగం. 30 కార్లు 300 మంది రౌడీలతో విధ్వంసం. దగ్గరుండి రెచ్చగొట్టిన పిన్నెల్లి సోదరుడు. ఈ ఆఫీస్లోకి కిరికిరి. ఏదో తేడా కొడుతుంది. ఒక్క పొడితోనే వైసీపీ మాట మారింది. మహిళా వృద్ధుల్లో తమకే ఓటేశారన్న సజ్జల. జగన్ యువతకు ఐకాన్ అని అభివర్జన. తెల్లవారేసరికి టీడీపీపై రెగ్గింగ్ ఆరోపణలు. ఈసీ తీరు ఏకపక్షమని, పోలీసులు సహకరించలేదని బుకాయింపు. ఇంకొక వైపు ఊళ్ళో టీడీపీపై దాడులు. వైసీపీ నేతల తీరుపై అనుమానాలు. లెక్క తొలుతుంది. భారీగా పోలింగ్పై టీడీపీలో సంతృప్తి. జగన్ కేసులను రోజువారీగా విచారించండి. నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన. ఆయన విదేశీ టూరుకు కోర్టు ఓకే. కాంటాక్ట్ నంబర్లు, ఈమెయిల్ను సమర్పించాలని సీఎంకు ఆదేశం. నాన్ స్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు. గీతలు పడితే విషవాయువులు, రసాయనాలు. ఒక గీత నుంచి 9500 మైక్రోప్లాస్టిక్ రేణువులు. వాటితో హార్మోనల్ సమస్యలు, క్యాన్సర్. మట్టి గ్రానైట్ పాత్రలు ఉత్తమం. ఐసీఎంఆర్. విమానాల్లో దొంగ. మహిళలు వృద్ధులు మాటలతో పెట్టి బంగారం, వెండి నగలు దోచుకున్న వైనం.
110 రోజుల్లో 200 విమానాలు ప్రయాణాలు, అతడికి ఢిల్లీతో గెస్ట్ హౌస్, మొబైల్ షాప్, ఇంట్లో సోదాలు, చోరీ సొత్తు స్వాధీనం. రాజమహేంద్రవరంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద బలగాల పహారా రికార్డ్ బద్దలైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం 81.17. ఓటర్ టర్నౌట్ యాప్లో వెల్లడి. రాష్ట్ర ఎన్నికల చరిత్ర ఈ స్థాయిలో పోలింగ్ ఇదే ప్రథమం. 2019లో 79.88% నమోదు. జనం సొమ్మెగా ఇచ్చేయండి, హిందూజా కోసం వసూలు రాజా ఒత్తిడి. రాయపేటలో నాది కుటుంబం ఉంది, పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం. నంద్యాల ఎస్పీ తప్పు చేశారు, అల్లు అర్జున్ వస్తున్న సమాచారం తెలిసినా ఆయన స్పందించలేదు. ర్యాలీని నిర్వహించిన సోద్యం చూశారు. ఎన్నికల సంఘానికి సిఎస్ నివేదిక. మోదీ ఆస్తి 3.2 కోట్లు, సొంత ఇల్లు, కారు లేవు. ఎన్నికల అఫిడవిట్లో ప్రధాని వెల్లడి. వారణాసి నుంచి నామినేషన్, గంగా సప్తమి పర్వదిన దాఖలు. చంద్రబాబు, పవన్ సహా ఎన్డీఏకు చెందిన పలువురు నేతలు హాజరు. కేజ్రీ రంగంలోకి దిగితే నేటి నుంచి ఢిల్లీ సీఎం ఎన్నికల ప్రచారం. ఈ నెల 25న ఢిల్లీలో పోలింగ్. రాజధానిలో కాంగ్రెస్తో ఆప్ పొత్తు, 4 చోట్ల పోటీ. పంజాబ్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలోకి. నాన్ స్టిక్ ఆరోగ్యానికి ముప్పు, గీతలు పడితే విషవాయువులు, రసాయనాలు వెలువడితే ప్రమాదం. ఒక్క గీత నుంచి 9,000 మైక్రోప్లాస్టిక్ రేణువులు. సో దయచేసి ఇంకా నుండి ఎవరునూ మన నాన్ స్టిక్ పాత్రలు వాడకండి. ఇవి నాన్ స్టిక్ పాత్రలు అంటే సో ఈ టెక్నాలజీలో మంటి పాత్రలు మర్చిపోయి నాన్ స్టిక్ వాడుతున్నారు. సో ఎవరు దయచేసి వాడకండి. జగన్ అస్త్రమస్త కేసులో రోజువారీగా విచారించండి. ఐస్ క్రీమ్ తిన్న చిన్నారికి అస్వస్థ. అయినా డబ్బులేని జగన్, పోలింగ్ ముందు లబ్ధిదారు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం తాహ. ఈసీ వద్దన్న కోర్టుకెళ్లిన అధికారులు, ఎన్నికల తర్వాత వేయమంటే పట్టించుకొని వైనం. బటన్ అప్పుడు నొక్కారు, ఇప్పుడు నొక్కి పాపం వాళ్ళ పథకాలు డబ్బులు ఇచ్చేసింటే చాలా బాగుంది. వైసీపీకి బరి తెగింపు. మహిళా వార్సిటీ ప్రాంగణంలో పులివర్తి నానిపై అత్యాజ్ఞం. సో ఈరోజు ఇది ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. మెయిన్గా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వచ్చినది పులివర్తి నానిపై హెడ్లైన్స్. పులివర్తి నానిపై అత్యాయత్నం. మరొకటి వైసీపీ విడుదల చేయాల్సిన పథకాల గురించి డబ్బు రావడం, సో ఆ డబ్బు రాకపోవడం. ఇది హెడ్లైన్స్. సో ఇంకా మన ఎందుకు వచ్చామంటే, ఫార్మర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కిల్డ్ ఇన్ Rafah. So turnout shows it was in the right to revenue. Article 370 sharp. So royal pays the kings look for a turnaround. Government trying to pay bills illegally, says Naidu. So voting compartment seats seen discard a small scrap collection placed the roadside near Ibrahimpatnam on Thursday. YSR will emerge visitors in Assembly and Lok Sabha polls. So this is main the Hindu headlines అండి. థ్యాంక్ యూ. సో మీరు మన ఛానల్ లవ్ యువర్ సెల్ఫ్ 3319 ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సో దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను. మీ చక్రపని లవ్ యువర్ సెల్ఫ్ @339. థ్యాంక్ యూ అండి.